తమిళనాడులో కొత్తగా ఒక ప్రతిపాదన వచ్చింది. డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ఇప్పుడు వీసీకే ప్రధాన కార్యదర్శి చింతనే సెల్వన్ ఏం మాట్లాడుతున్నాడంటే, వీకీసీ అధినేత తోల్ తిరుమాలవన్ పేరుని సీఎంగా ప్రతిపాదించాలంట. డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ఈయన్ని సీఎంగా ప్రతిపాదిస్తే అటు డిఎంకేకి సమస్య ఉండదు, అన్నా డిఎంకేకి సమస్య ఉండదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అనే పేరు చెప్పి సినిమా వాళ్ళు వచ్చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి ఇలాంటి సినిమా వాళ్ళు, ఈ అభిమానుల పేరుతో అధికారాన్ని చేపట్టినటువంటి సినిమా వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. కాబట్టి కొత్త రాజకీయము, పైగా నిస్వార్థపరుడు, అవినీతి లేనటువంటి మంచి నాయకుడు, అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే తమిళనాడుకి ఒక కొత్త రాజకీయ నాంది పలికినట్లే. కాబట్టి డిఎంకే, అన్నా డిఎంకే ఈ సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఇతను చెప్తున్నాడు. ఎవరంటే ఇప్పుడు వీకీసీ ప్రధాన కార్యదర్శి చింతనే సెల్వం. ఈయన మాట్లాడుతున్నాడు తన అధినేతని సీఎంగా చేయాలని. అసలు సినిమా వాళ్ళు లేకుండా తమిళ రాజకీయాలే లేవు. 1960వ దశకం నుంచి ఎంజీఆర్ నుంచి కూడా రాజకీయాలు మొదలయ్యాయి, సినిమా రాజకీయాలు. ఆ తర్వాత కరుణానిధి, జయలలిత, ఇప్పుడు మళ్ళీ విజయ్. కాబట్టి ఇప్పుడు విజయ్ని సినిమావాడు అని విమర్శించాల్సిన అవసరం లేదు. అసలు సినిమావాడు కొత్తగా ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి కాదు. మీరు రాజకీయాలు విమర్శించాలి, సినిమా రాజకీయాలు విమర్శించాలంటే డిఎంకేని విమర్శించాలి, అన్నా డిఎంకేని విమర్శించాలి. అసలు సినిమా వాళ్ళు లేనటువంటి రాజకీయాలు తమిళనాడులో ఊహించుకోలేము.